ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు, పీసీలు, మంచాలు, కంచాలు, గిన్నెలు, చెంబులు, గుణపాలు, గెరిట్లు, చాటలు, పీటలు ఏవైనా సరే సిగ్గు లేకుండా తీసుకురా, అప్పు తీసుకెళ్ళు. నా దగ్గర ఏముంది సార్, మీ పక్కింటోండి సార్. ఆడదానికి జాకెట్ ఎంత ముఖ్యం, అప్పుకి తాకట్టు అంత ముఖ్యం. పొద్దున్న మా అత్త 500 అడిగితేనే ఇత్తడి బిందె తాకట్టు అట్టుకుని ఇచ్చాను. పక్కింటాడు కాబట్టి ఫ్రీగా ఒక మాట చెప్తున్నా, వారెంట్ లేకుండా అరెస్ట్ అయినా చేయొచ్చేమో గానీ గ్యారెంటీ లేకుండా అప్పు మాత్రం చస్తే ఇవ్వకూడదు. కాబట్టి ఏదైనా తీసుకురా పో. అలాగే సార్. అమ్మా, నీ సంగతి ఏమిటో? వ్యాపారంలో వచ్చే కొద్ది గొప్ప లాభం వడ్డీలకే సరిపోతుంది. ఇక నా దగ్గర ఏమీ లేదు సార్, నన్ను వదిలేండి సార్. ఏమీ లేదా? ఏమీ లేదు సార్. అది ఎరా పళ్ళుదోవా? తోమనండి. ఏది? ఆను బంగార పన్ను ఈ నెల వడ్డీకి పనికొస్తుంది పట్టు. అది ఎరా మన సంగతి ఏంటి? నా దగ్గర ఏముందండి ఈ గోచి తప్ప. దీన్ని బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి అమ్ముకురాపో. యాదవ వేషాలు వేసామంటే ఇంకో సీసా తీస్తా. బాబా ఇంత అన్నం ఉంటే పెట్టుకోండి. చేతులు ఖాళీ లేవు పోరా. ఏ మీ చేతులు కూడా బొచ్చుందా ఏంటి? ఎవడరాది? నేనండి బెగ్గర బిచ్చపతి. బిచ్చపతి ఏం తెచ్చావు? బియ్యం అండి. పోయి లాభం. ఏమే బియ్యం తీసుకెళ్ళు. వస్తున్నా. అన్ని బెడ్డలు, రాళ్ళు, ఒడ్లు. ఇదేమిట్రా ఇంతేనా బియ్యం? ఎవడు కొంటున్నాడు ఎవడు తింటున్నాడు అంటే సిటీ మొత్తం బర్గర్లు పిజ్జాలే కదా. కూరలు ఏమైనా తెచ్చావా? కూరలా బాలెటోరే పాడైపోయిన దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటున్నారు. చిచి దరిద్రులు. మాకంటే బ్యాడ్ అయిపోయారు. ఇందా ఏంటండి ఇది? 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశా మీ నుంచి. 20 రూపీసా? ఎస్. పట్టుకెళ్ళి. ఇంకొక 5 రూపీస్. ఇంకో 5 రూపీసా? రేపిస్తా. ఏమే? ఓకే ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటండి ఇది? మలయాళం కుట్టిలాగా. అంతా నా కర్మ. పండగలకి చుట్టాలు వచ్చినప్పుడు తప్ప చీరలు కట్టుకోనివ్వడు, చినిగిపోతాయని. మిమ్మల్ని చూస్తుంటే ఏదైనా సినిమాకి టైటిల్ పెట్టాలని ఉందండి. ఏంటది? షెడ్డీల మొగుడు మిడ్డీలో పెళ్ళాం. వెళ్ళడుకోపా. ఏమే కాఫీ? కాఫీయా? పెడతావేమో వద్దు, ఎందుకంటే ఎలాగ తిరుపతి గారి ఇంటికి వెళ్తున్నా కదా. నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్లు ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి పా చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లు అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయి తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు. దయచేయండి. పదా. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో బాబు. ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు.
అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూలలో పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూలలో పెట్టు. ఇంకా అసలు రండి, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు, ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. నీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో, ఇదిగో వస్తున్నా. మర్చిపోయాను, ఇవాళ వాడు ఇంటికి వచ్చాడు. అమ్మ కూడా ఇంట్లో లేదు, అన్నవరం వెళ్ళింది. ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటు ఇటే తెలియజేస్తాను. అదే అదర్లోనే కదండి, ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను. చివరి గోదావరిలో కూడా ఇవాళ వాడి చర్మం ఒలిచేస్తాను. కంపెనీసి మీరేమైనా ఇంటికి వస్తారేంటి? అదే నేను ఎందుకు రమ్మంటాను? అబ్బే నేను రావద్దన్నాను, మీరు మానేయొద్దండి. మీ మనస్సుకు రావాలని చూస్తే రండి, మీరు రాకపోయినా పర్వాలేదు.
అమ్మాయి అంటే ఏమనుకున్నావురా ఫైర్ రా ఫైరు, నిప్పు నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా, అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసైపోతుంది. అయితే మాత్రం పరువుగలింటి ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనబడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరువుగల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా, ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసురా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్, నో ఫుడ్, నో వాటర్, గడేసి మరీ బయటికి వెళ్తాను. చైనలిపోతే ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాటలన్నీ ఉన్నావా? విన్నది కదా. పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి, ఆయన పోలీస్ ఆఫీసర్. డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారి పోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనక లోపల పెట్టారంటే ముక్కుల చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను జాగ్రత్త. నోరు మూసుకుని పడి చెప్తున్నా పదండి. చిన్నదైన దాని శక్తి అపారమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల శక్తి. అణు చిన్నదైన చదువుతున్నావు. నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా, లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న, నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో. రిజల్ట్స్ వచ్చినప్పుడు కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏమిటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను. నేను ఎంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వేస్తావా? ఈ తెలివితేటలో చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకుని లాయర్ కమ్మంటున్నా. లాయరు అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో, మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడ్రా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతులో నీళ్లు ఎండిపోయాయి. చెప్తే మీరు పట్టించుకుంటేగా, ఎవరోహళ్ళు వెళ్ళి తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి, ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము, పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము, మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం రాకేయి, తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో, కానీ మనం చెయ్యమే. అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. పెళ్లి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి, నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు మోయాలా? ఇదిగో సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టావు గానీ మాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అల్లా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి?
తెలుసురా నెత్తి మీద ఆశంగా. ఇంత పెద్ద వైజాగ్ లో సంధ్య ఎట్లా చూడు సంధ్య వాళ్ళ ఫాదర్ పేరు కదా, శివరాం ఆంధ్ర బ్యాంక్. పదరా. అరే నువ్వు ఆగరా, నిన్ను చూడగానే వాళ్ళు షాక్ అవుతారు. నేను చిన్న సర్ప్రైజ్ ఇచ్చొస్తా. వద్దురా, మన ఇద్దరు వెళ్దాం. పెద్దవాడిని, నేను చెప్పింది మీరు పట్టుకో. సార్ శివరాం గారని బొట్టు పెట్టుకొని ఉంటాడా? అవును సార్. లోపల కూర్చున్నాడు, వెళ్ళండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడేమన్నా ఆయనకు అప్పించాడా? ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్. వాడు బొట్టు పెట్టుకుంటాడని చెప్పి నీ శవం గురించా? దేవుడే 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 ఎంత టైట్ గా ఉంది, రావడం లేదు. కాసువాక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. చైన్ కొట్టేశాడు. నమస్కారం. నన్ను ఎంత బాగా చూసుకునేవాడమ్మో నా దేవుడు. సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా వంక చూస్తే నా దేవుడు నా వంకే చూసేవాడమ్మా. దేవుడా ఉన్న ఒక్క కొడుకు చెప్పకుండా ఇల్లు ఎదురైపోయాడు. దేవుడా దేవుడా ఇప్పుడు నీకు తలవారు ఎవరు పెడతారు? దేవుడా దేవుడే దేవుడా గుండె ఎవరు చేసుకుంటారు? దేవుడా నా దేవుడు దేవుడు ఈ చెవుల పోగాడు ఎట్టుకొచ్చాడు, కొప్పు తీసి మళ్ళీ ఇరికించేస్తాడేంటి? తప్పించుకోవాలి. కళ్ళ ముందు దొంగతనం చేస్తున్నావరా? అరే నీ శవంతో నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తాను రా. బాబాయ్ కమనికి లేడు బాబాయ్. వీడు చెప్పు కొట్టేస్తావు. వీడు నాయన పెట్టాడేటమ్మా. ఎంతమంది పట్టుకుంటారా? వాళ్ళు నా చేతిలో అయిపోయినారా? సాయి కుమార్ లెవెల్లో నిన్ను చంపుతా. బాధపడుతున్నావు, నీ కొడుకు రాలేదని. నీ కొడుకు వచ్చాడమ్మా. కన్నతండ్రి ఆకలి చూపు గుడ్డు కొట్టుకుపోయాడమ్మా. గట్టిగా పట్టుకోవద్దమ్మా. అదే మొహం, అదే కలరు, అదే కన్ను, అదే హైట్ అమ్మా. నీ అప్పులను తీర్చడానికి మెడలంటా నగలేసుకొచ్చాడు చూడమ్మా. వీడు మామూలు కాదమ్మా. వీడి గుండె మంచి గుండమ్మా. వీడిని పట్టుకోండి, వీడు మాత్రం వదలకండి అయ్యా. మీకు దండం పెడతానమ్మా. నమస్కారం. ఆయన అందరికీ పరిగెత్తు. మళ్ళీ వాడు వచ్చాడ్రా. నా ముగ్గురాలు అన్ని తప్పేశాడు. అమ్మో పట్టు ఎక్కువ రన్నింగ్ లో బతుకుతారండి అయ్యా. అమ్మయ్యా అమ్మయ్యా. కొట్టుకుంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళ నాయన. వచ్చినా కానీ శవాన్ని చూస్తే చాలా మంచిదంటరా. కరెక్ట్ కరెక్ట్. సార్ టికెట్ పాస్ చూపించండి. 2 జగదాంబ సెంటర్. లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటున్నా. అరే ఏంటి సెటిల్ అయిపోయావు? త్వరగా లే, ఎవరన్నా చూస్తారు. ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి. కమన్ కమన్ మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి. ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో బ్లడ్. అయ్యయ్యో బ్లడ్. సారీ అండి. తప్పండి 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 తప్పండి. నా వాచ్ స్టాప్ గిరిగిపోయినట్టుంది. చాలా బాగుందిరా. వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధుందా అసలు నీకు? ఇది కాలేజ్ అనుకున్నావా, నెక్లెస్ రోడ్ అనుకున్నావా? అసలు ఏం జరిగిందంటే సార్, మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క. అప్పుడు చీమ, ఇప్పుడు కుక్క. జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు. కట్టు కథలు చెప్పకో, యూస్లెస్. అది కాదు సార్, నా మాట వినండి. పాపం స్వప్న గారికి గాయమే, బ్లడ్ కూడా వచ్చింది సార్. చూడండి సార్. గోరు గీసుకుందా? కాదు సార్, నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్. వాచి చాలా బాగుందిరా. గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు? వేధవా వేధవా అని. ఇదిగో సార్ వాచ్. సర్లేవా
మీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడా? కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి కానీ తర్వాత ఏం జరుగుతుందో నన్ను వెయిట్ చేయవు కదండి. ఒట్టు సార్, మీరు కుక్క. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయమా? అలా అనలేదని మీ అభిప్రాయమా? అది కాదు సార్, మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్. మిస్టర్ ఆదిత్య, ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్, పైగా ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పేది స్టోరీయా, ఫిక్షనా, ప్రాక్టికలా అనేది తెలుసుకునేదాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి? చెప్పా పెట్టకుండా తలుపు దోసుకొచ్చావు. ఎవరైనా నువ్వు? బుద్ధి లేదు? నేనండి. గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలుతూ తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి కానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్వు పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏరుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా, కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. మొగుడు తట్టి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అయ్యో అయ్యో అయ్యో